ఒక అందమైన అడవిలో ఒక చీమ ఒక మిడత ఉండేవి. చీమ చాలా కష్టపడే స్వభావం కలది. రాబోయే వర్షాకాలం కోసం అది వేసవికాలం నుంచే కష్టపడి ఆహారాన్ని సేకరించి తన కలుగులో దాచుకునేది. అదే సమయంలో మిడత ఏ పనీ చేయకుండా రోజంతా పాటలు పాడుకుంటూ గెంతుతూ హాయిగా గడిపేది. కష్టపడుతున్న చీమను చూసి మిడత నవ్వుతూ, ఇప్పుడే ఎందుకింత కష్టం? హాయిగా ఈ ఎండను, ప్రకృతిని ఆస్వాదించు అని ఎగతాళి చేసేది. దానికి చీమ, ఇప్పుడు కష్టపడితేనే రేపు తినడానికి తిండి ఉంటుంది అని చెప్పి తన పని తాను చేసుకునేది. కొన్ని రోజులకు వర్షాకాలం వచ్చింది. ఆకాశం నుండి భారీ వర్షం కురవడం మొదలైంది. బయట ఎక్కడా ఆహారం దొరకడం లేదు. చీమ తన కలుగులో తాను దాచుకున్న ఆహారాన్ని తింటూ హాయిగా ఉంది. కాని ఏమీ దాచుకోని మిడతకు ఆకలివేయడం మొదలైంది. వణుకుతూ చీమ దగ్గరకు వెళ్ళి, మిత్రమా, నాకు చాలా ఆకలిగా ఉంది, కొంచెం ఆహారమిస్తావా అని అడిగింది. అప్పుడు చీమ, నేను కష్టపడుతుంటే నువ్వు నవ్వుకున్నావు కదా, కనీసం ఇప్పుడైనా సోమరితనం వదిలేసి కష్టపడటం నేర్చుకో అని చెప్పి దానికి కొంచెం ఆహారం పెట్టింది. ఆ రోజునుండి మిడత సోమరితనాన్ని వదిలేసి సమయాన్ని వృధా చేయకుండా కష్టపడటం మొదలుపెట్టింది. నీతి: సమయం ఉన్నప్పుడే కష్టపడితే కష్టకాలంలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.